భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు. చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు, అనంతరం షరతు అంశంపై డిస్కషన్. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్. పార్టీలో హాట్ టాపిక్గా ఎమ్మెల్యే ప్రపోజల్. హోంమంత్రి కావాలనుంది. మొదటిగా జగదీష్ రెడ్డినే జైలుకు పంపుతా. నెల రోజుల ముందు కాంగ్రెస్కి చేరితే ఆయనను ఓడించేవాడిని. కాంగ్రెస్ను 99 స్థానాల్లో గెలిపించే వాడిని. నాకు అడ్డుకోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కమెంట్స్. నాకు అడ్డుకోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. అంటే సద్దాం హుసేన్వా అని గుంజుకుంటావా? డిక్టేటర్వా? రాజగోపాల్ రెడ్డి గారు, ఇది మీకు సెట్ కాదు. నిజంగా చెప్తున్నా, ఇది మీకు అస్సలు సెట్ కాదు. హోమ్ మినిస్టర్ కావాలని ఉందని అంటున్నావు. మీ కుటుంబానికి ఎన్ని పదవులు కావాలా? ఎంతమంది మంత్రులు కావాలా? మిగతా వాళ్ళందరూ చెక్కపదిన చేసుకుంటూ కూర్చోవాలి. రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్కి ఏం చేసినావు అని అడుగుతున్నది ఇవాళ కాంగ్రెస్ క్యాడర్. మాలలకు మీరు ఏం చేసిరని అడుగుతున్నది ఇవాళ రాజకీయ వర్గాలు. భువనగిరి ఎంత గట్టిగా ఉంటే హోంమంత్రి కావాలని అంటాడు చూడు, రాష్ట్రానికి హోంమంత్రి కావాలని అనుకుంటాడు చూడు రాజగోపాల్ రెడ్డి. అంటే భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా ఉన్నది చూడు. ఈయన వచ్చినుంటే 99 స్థానాలు గెలిపిస్తుడనట. వీళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? నాకు అడ్డుపడడం రాదు, లాక్కోవడం క్లియర్ కట్గా చెప్తున్నాడు. మీకు జస్ట్ ఇమాజిన్ చేస్తున్నారా మీరు వీళ్ళ క్లారిటీ ఎంత ఉందో? వీళ్ళ పదవుల మీద లాక్కోవడం. ఆలోచించురు భువనగిరి ప్రజలు, ఒకసారి ఆలోచించురు. మళ్ళీ గెలిచినాక మీదెంత లాక్కుంటాడో చూడుండ్రి. నోరు తెరిస్తే లాక్కునుడే ఉంటుంది. ఇక అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిది. రూటు మార్చిన గులాబీ బాస్, కాలం కలిసొచ్చేనా? సభలు సమావేశాలు సహకరించని నేతలు. రోజు రోజుకి దిగజారుతున్న పార్టీ క్యాడర్లో పెరుగుతున్న నిరుత్సాహం బస్సు యాత్రతో ఊపు తీసుకొచ్చే ప్లాన్. ఇవాళ యాత్రపై క్లారిటీ వచ్చే ఛాన్స్. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్న కేటీఆర్ అసలు కనబడుతూనే లేడు కదా. చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం. ఇది భయపెట్టే ప్రభుత్వం కాదు, భరోసా ఇచ్చే ప్రభుత్వం. కాంగ్రెస్లా దోచుకోవడం మాకు చేత కాదు, ప్రజలకు సేవ చేయడం మాకు తెలుసు. త్రిపురలో ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారం. జబర్దస్త్ స్లోగన్ పెట్టారు కదా ఆంధ్రాలో. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. గులకరాయి డ్రామాతో జగన్ పరువు పోయింది. ఆయన టీడీపీ నేతలపై కుట్ర చేస్తున్నారు. బోండా ఉమా అరెస్ట్కు ప్రయత్నిస్తున్నారు. ఏం చేసినా వైసీపీ ఓటమి ఖాయం. కాషాయమయం ఘనంగా శోభాయాత్ర. కాషాయ జెండాలతో కదం తొక్కిన శోభాయాత్ర. జై శ్రీరామ్ అంటూ పారవస్యంలో భక్తులు. కాషాయమయంగా మారిన హైదరాబాద్ వీధులు. కన్నుల పండగగా సాగిన శోభయాత్రలు. క్లారిటీలు ఉన్నారు వాళ్ళు లాక్కోనికే. మనకున్నదా అన్నది చూసుకుందాం. ఈ తగిన బీఆర్ఎస్ గ్రాఫ్ కాంగ్రెస్కి ఫేవర్ చేయకుండా భారతీయ జనతా పార్టీ తరఫు అది ఎంత ఫేవర్ చేస్తుంది అని చెప్పాలనంటే మనం అప్రమత్తంగా ఉండాలా. నరేటివ్ బిల్డప్ అనేది మన నెత్తిలకు రానియకుండా చూసుకోవాలా. టు ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫ్యూ ఆన్సర్స్ ఆర్ అవైలబుల్ అట్ ఎవ్రీ మార్నింగ్ ఇన్ యువర్ షో ఆఫ్ చిత్రగుప్త్. Because it is the only channel which believes in a nationalistic agenda and promotes the nationalistic view from your perspective. We do so because we think that we are and we belong and we ever feel proud of being Bharatiya. मैं भारत का और भारत देश मेरा. मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की